ఈ ఓడ బద్దలైపోయి మరి సముద్రములో పడిపోయినట్లుగా మనకు తెలుసు. ఎన్ని శ్రమలు పౌలు గారు ఎదుర్కొంటూ వచ్చాడండి. తన విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు చూసుంటాడు. అట్లాంటి పౌలు గారు ఎంత ఆనందంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేనిని బట్టి ఆ శ్రమలన్నీ నేను ఎదుర్కొన్నానంటే అయినను మనము మనలను ప్రేమించిన వాని ద్వారా. హల్లెలూయా! ఎవరండి మనల్ని ప్రేమించేది? లోకంలో మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ వారు ప్రేమ చూపారంటే మనల్ని విజయం పొందాలనైతే ప్రేమ చూపరండి. స్వార్థమైన ప్రేమ. మనుషుని ప్రేమ ఎలాంటిది? బదులు ఆశించే ప్రేమ. మరి అలాంటి ప్రేమలో మనం విజయాన్ని చూడలేం కదండి. ఎందుకంటే ప్రేమ బదులాశిస్తూ ఉంది, లోక సంబంధమైన ప్రేమ. అయితే దేవుని ప్రేమ అత్యధికమైన విజయాన్ని చేస్తూ ఉంది. అయితే పౌలు గారు సెలవిస్తూ మరి నేను ఇన్ని